అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు నామినేషన్ చేయడానికి? నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం, ధర్మపురి మండలంలోని జైన కొస్నూపల్లె గ్రామానికి చెందినటువంటి అభ్యుదయ యువ రైతును. నామినేషన్లని ఆలోచన ఎందుకు వచ్చింది? నేను 2018 నుంచి మొదలుకొని ప్రతి ఎమ్మెల్యే సాధారణ ఎన్నికల్లో 18, 23లో, అదేవిధంగా ప్రతి ఉప ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో, అదేవిధంగా ప్రతి ఎమ్మెల్సీ, ఎంపీ ఉప ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో మొత్తం 12వసారి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. గతంలో 11 సార్లు పోటీల్లో ఉన్నాను. ఎక్కడ కూడా రిజెక్ట్ కాలేదు, ఎక్కడ కూడా నేను విత్డ్రా చేసుకోలేదు. ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. నేను ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కుగా నా వంతు ప్రయత్నంగా నేను ఓడిపోతానని తెలిసి కూడా ఎన్నో సాధక బాధలు, ఎన్నో వ్యయప్రసాలు, ఆకలి దప్పలు మాని, అవమానాలు, చిత్కారాలు ఎదుర్కొంటూ ఒక ప్రజాస్వామికవాదిగా ఈ ఎన్నికను ఉపయోగించుకొని నా యొక్క గొంతును ప్రజల కోసం, చైతన్యం కోసం, చట్టసభ ధ్యేయంగా నేను ప్రయత్నించడం జరుగుతూ ఉన్నది. అలాంటి తరుణంలో ఇక్కడ అనాధికారికంగా ఆర్ఓకి అందినటువంటి కొన్ని ఆదేశాల మేరకు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ సంబంధించినటువంటి అభ్యర్థులను మీరు ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్ ఉండకూడదు, నువ్వేం చేస్తావో తెలియదు, నువ్వు ఎలా వెతికి పట్టుకుంటావో తెలియదు అన్న ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అనధికారికంగా అందినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మిగతా ఇండివిజువల్ స్వతంత్ర అభ్యర్థులు అయితేనేమి, రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులమైతేనేమి యాక్సెప్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారంగా కొంత లిస్ట్ వచ్చినటువంటి అభ్యర్థులది ఎక్కడ అణువణువు జల్లెడబట్టారు. ఎక్కడ దొరకకపోతే ఒక గవర్నమెంట్ ప్రభుత్వ అధికారి ఇచ్చినటువంటి, అథెంటిక్ అధికారి ఇచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్ సర్టిఫికేట్ చెల్లదని రిజెక్ట్ చేశాడు. సరే, ఇది చెల్లదు, మరి ఏ విధంగా చెల్లుతుందో నాకు రిజెక్టెడ్ అక్నాలజ్మెంట్ ఇప్పటి వరకు ఇచ్చావా? స్క్రూట్ని నిన్న, ఈరోజు అప్పీల్స్ రోజు కూడా పూర్తవుతా ఉన్నది. నేను ఆర్ఓ దగ్గర ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఇప్పటి కూడా నాకు సంబంధిత రిజెక్టెడ్ కాపీ ఇవ్వలేదు. నేను పై అథారిటీకి వెళ్ళడానికి నువ్వు చేసింది న్యాయమా అన్యాయమా ఏ విధంగా తెలుస్తుంది? నువ్వు శుద్ధపూసవే అయితే రాత్రి 2:30 వరకు నువ్వు నిబద్ధతతోనే నువ్వు స్క్రూటినీ చేసినట్టయితే, బాదం పిస్తాలు తినుకుంటా నటించకపోయినట్టయితే, నేను 2:30 వరకు నేను ఉన్నాను కదా. ఇద్దరు అభ్యర్థులది, ముఖ్యంగా ప్రధాన పార్టీకి చెందినటువంటి బీజేపీ అభ్యర్థి లెంకల్ శ్రీధర్ రెడ్డి కాలమ్స్ ఏ విధంగా ఖాళీగా ఉన్నాను నేను ఆరోపణ చేయడం కాదు. పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళి ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది, విజ్ఞానవంతుడు చూడొచ్చు పబ్లిక్ డొమైన్లో ఆయన ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి అఫిడవిట్ వెరిఫై చేసు. అదేవిధంగా రాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో ఒక అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి యాక్సెప్ట్ అయింది. పేజీ నెంబర్ 7లో డిఫెక్ట్స్ ఉంటాయి, పేజీ నెంబర్ 10లో డిఫెక్ట్స్ ఉంటాయి, పేజీ నెంబర్ 13లో ఉంటాయి. పేజీ నెంబర్ 7లో గ్రాస్ వాల్యూ టోటల్ అంటే మొత్తం తన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఎంత బడ్జెట్ ఉందో చెప్పాలి. అది 3 సార్లు చెప్తాడు. మొత్తం అంటే ఒకటేసారి చెప్పాలి, 3 సార్లు చెప్తాడు. అది ఒక డిఫెక్ట్ అయితే పేజీ నెంబర్ 10లో గవర్నమెంట్ ఆఫ్ డ్యూస్ కాడ ABCD కాలమ్స్ ఉంటాయి. అది నిల్లు లేదా నాట్ అప్లికేబుల్ లోన్ ఏదో ఒకటి పెట్టాలి, ఏది పెట్టలేదు. పేజీ నెంబర్ 13లో వచ్చేసి 9th కాలంకి ఎదురుగా 6 బాక్సులు ఖాళీగా ఉంటాయి. మీరు రాత్రి 12 నుంచి 11 మధ్యలో జరిగినటువంటి యాక్సెప్ట్ అయినటువంటి ఇండిపెండెంట్ ఒక అభ్యర్థిది, నేను పేరు చెప్పి తనను బాధించదలుచుకోలేదు. ఆర్ఓ నిబద్ధత, ఆర్ఓ యొక్క వైఖరి, నిర్లక్ష్య వైఖరి, ఆర్ఓ నిరంకుశ వైఖరి, ఆర్ఓ కక్షపూరిత వైఖరి, ఇవి 2 ఉదాహరణలు చాలు. ఇదొక ఉదాహరణ. ఈ 3 ఉదాహరణలు సరిపోతుంది. అంతర్గతంగా అందిన ఆదేశాల మేరకు రైతులకు సంబంధించిన ఏ ఒక్క నామినేషన్ నిలబడలేదు. నేను గతంలో 11 సార్లు నా నామినేషన్లు చెల్లుబాటు అయినా కూడా ఇక్కడ కక్షపూరితంగా పై నుంచి అందిన ఆదేశాల మేరకు నా నామినేషన్ కక్షపూరితంగా ఎక్స్ట్రాక్ట్ సర్టిఫికేట్ ఇది ఫార్మాట్లో లేదని ఇచ్చారు. ఫార్మాట్లో లేకపోతే ఎందుకు ధృవీకరించి ఇస్తాడు? సరే, అధికారికి అవగాహన లేదనుకుందాం. నేను ఇక్కడ ఇట్లాంటి సర్టిఫికేట్లే హుజురాబాద్లో పెట్టాను, దుబ్బాకలో పెట్టాను, నాగార్జున సాగర్లో పెట్టాను, మునుగోడులో పెట్టాను, 2018 కొరుట్లలో పెట్టాను, 2023 కొరుట్లలో పెట్టాను. 2018లో గౌతమ్ పోట్రు సార్ కొరుట్లలో ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాడు? 2021 హుజురాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రవీందర్ రెడ్డి సార్ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాడు? 2022లో జరిగినటువంటి 21 నాగార్జున సార్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అక్కడ ఆర్డీఓ గారు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? 2022లో జరిగినటువంటి మునుగోడులో ఆర్ఓ గారు ఏ విధంగా దీన్ని కన్సిడర్ చేస్తారు? సస్పెండ్ అయినటువంటి ఆర్ఓ గారు 2023లో ఇప్పుడు ప్రస్తుతం వేముల ఆర్డీఓ కొనసాగుతున్నట్టు రాజేశ్వర సార్ 2023 కొరుట్లలో ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? వాళ్ళందరూ పొరపాటు చేసినట్ట, లేకుండా నువ్వే తప్పు కావాలని వాళ్ళు నిబంధనలకు అనుకూలంగా వేరిస్తే నువ్వు ఒక్కనివే నిబంధనలను తుంగదొక్కలోకే వేరుస్తున్నట్ట? నాకు తేట తెల్లం కావాలి. నీ దగ్గర చీకటితనం ఉంది కాబట్టే ఇప్పటి వరకు నా నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కాపీ ధృవీకరించక నాకు ఇవ్వలేదు.
నేను ఎందుకంటే పై అథారిటీకి వెళ్తే నీకు ఇబ్బంది అవుతుంది. ఇలా నాంచితే సమయం అయిపోతుంది, నేను పైకి అయినా కానీ నీకేం కాదు, సేఫ్ జోన్లో ఉంటావని నీ యొక్క దుర్బుద్ధితోని నువ్వు ఇవాళ నా యొక్క నామినేషన్ తిరస్కరణ గల సర్టిఫైడ్ కాపీని ఇవ్వలేదు. ఇప్పటి వరకు నిరీక్షిస్తున్నాం. రాత్రి 2:30 వరకు ఉన్నాం. మొన్న రాత్రి ఇదంతా డ్రామా. మొన్న 3 గంటల తర్వాత ఏ అభ్యర్థి చేతిలో ఎన్ని వేల మంది ఉన్నా కలెక్ట్ చేసుకొని 3 గంటల లోపు డోర్ క్లోజ్ చేసి 3-5 నిమిషాల లోపు RO ఛాంబర్లోకి ప్రతి నామినేషన్ సెట్ వెళ్ళి టైం వేయాలి. తర్వాత ఓతు కానీ రిసిప్ట్ కానీ చెక్ లిస్టులు కానీ ఒక్కొక్కరిని పిలుచుకుంటా 2-3 దాకా ఇస్తావో 4-5 దాకా ఇస్తావో సంబంధం లేదు. కానీ ఈయనకు అవగాహన లేకపోవడం చేత 7 గంటల వరకు ప్రతి అభ్యర్థి చేతిలో నామినేషన్ సెట్ ఉంది. ఇది నిబంధనలకు విరుద్ధం. స్క్రూటినీ అనేది ప్రైమరీ డిఫెక్ట్స్ మీదనే జరగాలి. మేజర్ డిఫెక్ట్స్ చెక్ లిస్ట్లో ఇచ్చి కన్సిడర్ చేసి అయినా కూడా చెక్ లిస్టు సరి చేసుకొని పక్షంలో ఇంకా డిఫెక్ట్స్ స్మాల్ డిఫెక్ట్స్ ఉంటే స్క్రూటినీ చేయాలి. అది ఈవినింగ్ 5 లోపే పూర్తి చేయాలి. దానికి ముందస్తు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవాలి. తదనుగుణంగా ఎన్ని వేల మంది ఉన్నా ఎన్ని వందల మంది ఉన్నా నేను 2 రోజులు చేస్తా 4 రోజులు చేస్తా అంటే మిగతా తదనంతరం ప్రక్రియ ఉంటుంది. ఇలా అప్పీల్స్కి వెళ్ళాలి. నువ్వు రేపటిదాకా స్క్రూటినీ చేస్తే విడ్రాలు ఎప్పుడు పెట్టుకుంటారు, అప్పీల్స్కి ఎప్పుడు వెళ్తారు? కనీసం అన్నం తినే వాళ్ళకు కనీసం అవగాహన ఉంటుంది, గడ్డి తినే వాళ్ళకైతే అవగాహన ఉండదు. నేను ఇక వారి విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. ప్రక్రియ అనేది ఏ రోజు ఏం జరగాలనో షెడ్యూల్ అనేది ఒక కాజు ప్రకారంగా ఉంటుంది. అది కాజు ప్రకారం జరిగినప్పుడు నిబంధనలకు విరుద్ధంగానే కదా బహు నామినేషన్లు దాఖలు అంటున్నాను. సుమారు ఇదే ప్రాతిపదికన నిజామాబాద్లో నా తోటి రైతులు పోటీ చేశారు. వాళ్ళకు నేను మద్దతుగా పనిచేశాను. అక్కడ ఇలాంటి ప్రక్రియ డిలే అవుతూ జరగాలి. ఓ రోజు నామినేషన్లు ఓ రోజు వరకు స్వీకరించడం, ఓ రోజు నామినేషన్ల పరిశీలన ఓ రోజు దాకా, ఓ రోజు ఇవ్వాల్సినటువంటి అప్పీల్స్కి వెళ్ళడానికి ఇవ్వాల్సిన రిజెక్ట్ ఫామ్స్ విడ్రాల్ రోజు ఇవ్వడం. విడ్రాలు మరి ఎల్లుండి ఇస్తాడేమో. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ లేని నేను చూడండి, మీరు మంచిగా జూమ్ నేను నియోజకవర్గ ఎన్నికల అధికారికి గారికి అని రాశాను. ఇక్కడ సహాయ ఎన్నికల అధికారి లేదా డిప్యూటీ ఎన్నికల అధికారి, నేను ఉప ఎన్నికల అధికారి ఏం రాయలేదు. నియోజకవర్గ ఎన్నికల అధికారి అని రాస్తే ఆయన AERO సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇప్పుడు మరి ఈయన తప్ప రాసినట్టు, ఇప్పుడు నీ తప్ప, అది ఇచ్చినా కానీ అది ఒకటే అన్నట్టుగా ఆయన ఇచ్చింది ఆయనే రైట్ అయినప్పుడు మీది తప్ప. నువ్వు వివరణ ఇచ్చుకోవాలి. ప్రత్యేకంగా విక్రమ్ రెడ్డి నామినేషన్ కోసం 4 సెట్ల యాక్సెప్ట్ వేసినప్పుడు చెక్ లిస్ట్ క్లియర్ ఇచ్చి వన్స్ ఇంకో కైజర్ న్యూస్ వారు ఇంకొకటి గమనించాలి. నేను 4 సెట్లు వేసాను. సెట్ 1 చూడండి, నిన్న అప్లైడ్. సెట్ 1 అప్లైడ్, బాగా జూమ్ చేసి చూపెట్టండి. అప్లైడ్. సెట్ 2 అప్లైడ్, వేరే అభ్యర్థిది. సెట్ 3 అప్లైడ్. సెట్ 4 యాక్సెప్టెడ్. ఈరోజు వచ్చేసరికల్లా ఉల్టా అయిపోయింది. 4 నామినేషన్లు పబ్లిక్ డొమైన్లో ఒకే ప్రాతిపదిక నచ్చి రిజెక్టెడ్. ఇది కక్షపూరితం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. సిగ్గుండాలి. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, బట్టలు వేసుకుంటున్నావా, బజార్లో బుడతా ఉన్నావా? నిబంధనలు అమలు చేయాలి. ఒక జ్యుడిషియల్ పవర్స్ ఉన్నటువంటి అధికారి, రాజస్వ అధికారి, రెవెన్యూ డివిజన్ అధికారి అంటే ఏ స్థాయిలో వివరించాలి? కోర్టుకు వెళ్ళావు అంటావా? నాకు చెక్ లిస్ట్లో ఎందుకు ఇవ్వాలంటే నువ్వు 12 సార్లు పోటీ చేసినావు, నీకు జ్ఞానం లేదా అంటావా? నాకు జ్ఞానం ఉంది కాబట్టి, నేను ఒక చైతన్యం ఉంది కాబట్టి, నేను నిబంధనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని ఆసరాగా చేసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఎక్కడ కూడా నేను కేసుల పాలు కాలే, ఎక్కడ కూడా నేను అవమాన పాలు కాలే, నవ్వుల పాలు కాలే. ఇవాళ నువ్వు వివరించిన ఎన్నిక నవ్వుల పాలు అవుతా ఉన్నది. కనీసం టాయిలెట్స్ లేవు, గోడల పొన్న ఓసారు, మొబైల్ టాయిలెట్స్ పెట్టావు, స్పెసిమెన్ ఏరియా అవతల పెట్టావు. స్పెసిమెన్ ఏరియా దాటి అభ్యర్థులు బయటకు పోతే మళ్ళీ లోపలికి రారాదు. ఈరోజు ఎక్కడికైనా తిరగచ్చు, మొబైల్ టాయిలెట్స్ ఎత్తేసావు. మగవాళ్ళు గోడల పొన్న ఓసారి, ఆడవాళ్ళ పరిస్థితి ఏందండి? అందులో నెలసరి ఉన్న వాళ్ళు ఉంటారు. ఉదయం 11 గంటల రాత్రి 1 గంట అయింది లాస్ట్ నెంబర్ వాళ్ళది. వాళ్ళ పరిస్థితి ఏందండి? కనీసం మనం ఏ జమానాలో ఉన్నామండి? ఏ టెక్నాలజీలో ఉండి ఎటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఇక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న ఒకటే వాష్రూమ్ ఉంటుంది, 8 మంది లైన్ కడతారు. ఒక ప్రధాన పార్టీకి చెందినటువంటి అభ్యర్థిని, ఒక స్వతంత్ర అభ్యర్థిని మరుగుదొడ్డి కోసం RO రూమ్ పక్కన సీసీ కెమెరా ఉంటుంది. నా ఆరోపణ నాదైతే నా తల నరుకోవడానికి సిద్ధం. నేను ఈ కైజర్ న్యూస్ ద్వారా ఏవైతే మాట్లాడానో ఇందులో ఏ అబద్ధమైనటువంటి కూడా ఏది కూడా సత్యానికి దూరితమైనట్టుంటే నా చెప్పుతోని
మీరు ఎవరైనా కొట్టచ్చు, మీ చెప్పుతోనైనా నా చెప్పుతోనైనా నన్నే కొట్టచ్చు, లేని పక్షంలో తల కూడా నరకచ్చు. నేనేదో సెన్సేషన్ కోసమో, నేనేదో అవగాహన రహితంతోనో, నేనేదో ఆవేశపూరితంగానో కాదు. నేను ఒక ప్రజాస్వామికవాదిగా, ఒక పట్టభద్రుడిగా, ఓ విచక్షణ జ్ఞానం కలిగినటువంటి ఒక నిబద్ధత బాధ్యత గల ప్రజాస్వామిక పౌరుడిగా ఈరోజు నేను ప్రయత్నిస్తూ ఉంటే మాలాంటి వాళ్ళను ప్రోత్సహించాల్సింది పోయి, ఎక్కడ దొరికిన అవకాశం లేకుండా కూడా నువ్వు కొత్త నిబంధన క్రియేట్ చేసి నీ కడుపులో ఉన్న అక్కస్సుతోని నీకు పైకెళ్ళి అందినటువంటి గ్రూప్ ఆఫ్ సంబంధించిన నామినేషన్ ఏది కూడా యాక్సెప్ట్ కావద్దు. అందులో రైతుది. నేను ఇండివిజువల్గా త్రిబుల్ రైతుని బాధితుని కాకపోయినా, నేను జగిత్యాల జిల్లా నుంచి వచ్చినా కూడా గ్రీన్ టవాలా ఉన్న ఆదేశం మేరకు ఈ ఎక్స్ట్రాక్ట్ సర్టిఫికేట్ నీ ప్రభుత్వ అధికారి ఇచ్చాడు కదా, ఇలాంటి చెల్లని దొంగ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చాడో ఆయనకు నోటీస్ ఇచ్చే దమ్ముందా నీకు? నన్ను రిజెక్ట్ చేస్తావు ఓకే, ఇలాంటి సర్టిఫికేట్లు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చే దాని మీద మన ఇద్దరం కొట్లాడదామా? సరే, ఇది తప్పుడు సర్టిఫికేట్ అని నువ్వు ఏ విధంగా నువ్వు కొత్త నిబంధనలు తయారు చేస్తావా? హ్యాండ్ బుక్లో ఏ పేజీలో ఉంది, ఏ కాజులో ఉంది, ఎందుకు బయట పెడతలేవు? దొంగతనాన ముఖం చాటేసి మీడియా ఆల్గడంతోనే 2 ముచ్చట్లు దాడ వేసి బయటకు వెళ్ళావు. నేను అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పు. నువ్వు రాజకీయ నాయకుడువా, అధికారివా? ఎందుకు ఇలా వివరిస్తున్నావు? మీకు కొన్ని నిబంధనల పరిమితి ఉంటుంది. రాజకీయ నాయకులు లెక్క అపరిమితమైన నిబంధనలను వివరించా. మాటలు మాణిక్యాలు ఇంకా ఏదో అంటారు కదా, సాని మాటలు లంగ చేష్టలు ఎందుకని అడుగుతా ఉన్నావు. నేను మాట్లాడిన మాటలు తప్పుడు అయితే న్యాయపరంగా నాకు ఎదుర్కోండి, న్యాయపరంగా నాకు శిక్ష పడేట్టు మీరు చేయండి. లేని పక్షంలో నేను ప్రాణం ఉన్నంత వరకు గౌరవ ఆర్ఓ గారు జూబ్లీహిల్స్ ఆర్ఓ గారు, నా ప్రాణం ఉన్నంత వరకు జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల అలియాస్ వేముల విక్రమ్ రెడ్డి ప్రాణం ఉన్నంత వరకు 12వ నామినేషన్ ఏదైతే ఉందో నాది, గతంలో ఎన్నడూ తిరస్కరణ గురైన గాంధీ, ఇవాళ నువ్వు కుట్రపూరితంగా నన్ను ఎప్పుడు తల దించలే. ఇలా నీ మూలంగా నేను తీవ్రమైన క్షోభకు గురి అవుతా ఉన్నా. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ముందుకొచ్చే ఆస్కారం కోల్పోతూ ఉంది. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదలను. నేను హెచ్చరిక కాదు, న్యాయపరంగా చట్టపరంగా నీకు శిక్ష పడేంత వరకు నేను వదిలిపెట్ట. ఏదో ఆవేశనపూరితంగా కాదు, ఆవేశనపూరితంగా ఉంటే మేము ఇన్నిసార్లు పోటీ చేయం, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోం. నేను సెన్సేషనల్ కానికో నేను ఆరోపణలు చేయనికో కాదు, సత్యానికి దగ్గరగా మాట్లాడాను. ఎటువంటి దీని మీద అభిప్రాయాలు ఉన్నా నా నెంబర్ చెప్తా ఉన్నాను, 7893236323 పైన ఎవరైనా వివరణ కోరవచ్చు. ఇంతటితో ప్రతి ఒక్కరు ఈ విషయం పైన సవినయంగా ఆలోచిస్తారని, నాకు సత్వర న్యాయం జరిగేందుకు ప్రతి ఒక్కరు కృషి చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జవాన్, జై కిసాన్.